స్థానిక రాంజీనగర్ రోడ్డు నెల్లూరు నగరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 53వ జన్మదినం సందర్భంగా ఆయన కార్యాలయం నందు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట సాయిబాబా ఆలయం నందు పూజలు నిర్వహించి వారి కేక్ కట్ చేశారు. తదనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏర్పాటు చేసుకుని దేవానికి స్తోత్రం, అల్లాహ్కి స్తోత్రం, అతనికి స్తోత్రం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనతన్ ఆయుషేంద్రయ ప్రతిష్టతి కార్యం ధనం సంభావతం లాభం సద్భం దీర్ఘాయ వస్తున్నా సార్. జగన్ చంద్ర బైక్ కొద్దిగా తలెత్తు అటెత్తు. ఒకరి ముందుకు ఒకరు రాబోతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి 1 సంవత్సరమే, మరొక 3-4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం, ఆదరణ చూపిస్తూ ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది, కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా, అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను పని చేయాలా, నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటానే తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది. వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి 100% ప్రయత్నిస్తాను. మొదటి నుంచి కూడా కాలేజీ కానీ, ఆ తర్వాత రెడ్ క్రాస్లో కానీ, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు. ఈరోజు గడిచిన 1 సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం.
ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో, పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ, వారందరి కష్టాల్లో నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుకి కానీ, అలానే సర్వమత ప్రార్థనలో కానీ, వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి, అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.